కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచించబోయే ఒక మంచి అంశం ఆయుష్ను పెంచే బైబిల్ ఆనవాళ్ళు అని. ఆయుష్ను పెంచే బైబిల్‌లోని ఆనవాళ్ళు అనగా ఆయుష్కాలానికి సంబంధించి బైబిల్‌లో దేవుడు భద్రపరిచిన సూచనలు ఏంటి అనేది దేవుడు చేసిన ఈ నిక్షిప్తమైన నిధి బైబిల్. దానిని త్రవ్వటం వలన మనం అనేక విషయాలను తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మనిషి తన ఆయుష్కాలాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు ఎన్నో ఆరోగ్య సూత్రాలు అంటే ఎలాగైనా తన ఆయుష్కాలాన్ని పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో శాస్త్రీయంగా ఎన్నో మెలకువలు, అలాగే ఆహారపరంగా అనేక జాగ్రత్తలు మనిషి తీసుకోవటం అనేది మనం చూస్తున్నాం. కారణం ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి అని. దేవుడు చెప్పినట్లుగా నరుని ఆయుష్కాలం అనేది అధిక బలం ఉంటే 70 లేక 80. సగటు ఆయుష్కాలాన్ని మనిషికి దేవుడు కుదించినది మించజాలని వయఃపరిమాణం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రారంభంలో ఎక్కువ ఆయుష్షును దేవుడు ప్రసాదించిన మనిషి ఆ ఆయుష్కాలాన్ని దుర్వినియోగం చేయటం, దేవునికి ఆయాసకరంగా మారటం, వీటన్నిటి వలన కూడా మనిషి దేవునికి వేదన కలుగు చేయటం ప్రారంభమైంది. అందును బట్టి దేవుడు చాలా ఎక్కువ శాతం మనిషికి ఇవ్వవలసిన ఆయుష్కాలాన్ని తగ్గించేసినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, అయితే ఈ తగ్గింపబడిన ఆయుష్కాలాన్ని ఎలాగైనా నేను పెంచుకోవాలి అని మనిషి ఈరోజు తీసుకుంటున్న జాగ్రత్తలు, అది వ్యాయామం కావచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు, డాక్టర్ల పర్యవేక్షణ కావచ్చు, ఇలా ఎన్నో జాగ్రత్తలు మనిషి తీసుకుంటున్నప్పటికీ మనిషి మరణం రుచి చూడక తప్పటం లేదు. అంటే ఆయన అనుకున్నంత కాలం మనిషి బ్రతకలేకపోవటం అనేది చాలా విచారకరం. మైకేల్ జాక్సన్ ఒక పాప్ స్టార్. అలాంటి వ్యక్తి ప్రతిరోజు ఎంతోమంది వైద్యుల పర్యవేక్షణలో తినే ఆహారం, త్రాగే నీళ్లు, ఇలా వీటన్నిటినీ కూడా వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నప్పటికీ కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నప్పటికీ మరి వృద్ధాప్యాన్ని చూడకుండానే చచ్చిపోయాడు. కారణం నువ్వనుకుంటే నీ ఆయుష్ పెరగదు. ఆయుష్ పెరగాలి అన్నా, దేవుడు ఆయుష్షును నీకు ఇవ్వాలి అన్నా ఏం చెయ్యాలో అన్నది ఆయన చెప్పాడు. వాటి యొక్క ఆనవాళ్ళు బైబిల్‌లో దేవుడు భద్రపరిచాడు. మనం చదవాలి. మనందరికీ ఆయుష్కాలం పెంపు అంటే చాలా ఇష్టమే. ఎందుకంటే తొందరగా చావాలని మనం ఎవరు కోరుకోం. ఎలాగైనా ఎక్కువ కాలం బ్రతకాలి అన్నదే మనిషి తపనైనప్పుడు పిల్లల కోసమో, కుటుంబం కోసమో, ప్రేమించిన వాళ్ళ కోసమో, ఇలా ఎన్నో రకాలుగా మనిషి తన ఆయుష్కాలాన్ని పెంచుకోవాలనే ఆశపడుతుంటాడు. ఎంత పెంచుకోవాలనుకుంటున్నా ఆయన అనుకున్నంత కాలం, మనిషి నిర్ణయించుకున్నంత కాలం మనిషి బ్రతకలేకపోవటం చాలా విచారకరం. యాపిల్ సంస్థ అధినేత కోట్ల రూపాయల మర మరి ఆర్జించిన ఒక సంపన్నుడు. తాను అనుకుంటే ఎంతకాలమైనా బ్రతకగలడు. తన దగ్గరున్న సంపద చేత. ప్రపంచవ్యాప్తముగా ఆయనకు లభించే మరి అత్యాధునికమైన వైద్యం ఎంత ఖరీదైనప్పటికీ. కానీ ఆయన కూడా వృద్ధాప్యాన్ని చేరకుండానే చనిపోయాడు అంటే, మనం బ్రతకాలి అనుకుంటే బ్రతకలేము. దేవుడు బ్రతికించాలి అనుకుంటే బ్రతికిస్తాడు. ఇది మొదటిది.
రెండోది, ఇచ్చిన ఆయుష్కాలంలో ముందుగా మనం పోవడానికి కూడా మనమే మన ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటాం. ఎలా? దేవుడు చెప్పిన పనులను చేయకపోవటం వలన, దేవుడు ఇచ్చిన పూర్ణమైన ఆయుష్కాలాన్ని అనుభవించకుండానే మధ్యలో అర్ధాంతరంగా తన కాలాన్ని ముగించుకొని మనిషి వెళ్ళిపోవటం అనేది ప్రపంచ మానవ జీవితాల్లో మనం చూస్తున్నాం. అవును. కనుక దీనికి సంబంధించి కొన్ని మనందరికీ అవసరమైన మెలకువలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగజేయును. ఏమంటే దేవుని మాటల వలన కలిగే లాభాల గురించి చెబుతున్నాడు చూడండి. ఏంటట? నా ఉపదేశం అంటే దేవుడు మానవాళికి చెప్పిన ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని గైకోవాలి అంటున్నాడు చూడండి. మరవకూడదు. ఏంటి ఆ ఉపదేశం? ఎక్కడుందో ఉపదేశం? వాక్యమే. 66 పుస్తకాలలో దేవుడు రాయించి ఇచ్చిన ఈ వాక్యమే దేవుడు చెప్పిన ఉపదేశం. ఆ ఉపదేశాన్ని మీరు మరిచిపోకూడదట. ఎల్లప్పుడూ మీ జ్ఞాపకాల్లో ఉంచుకోవాలంటున్నాడు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. బలవంతంగా గైకోవడం కాదు. తప్పదురా, ఏంటి ఇబ్బందులు, మనం చెయ్యక తప్పదు ఇంకా అని అనుకొని మీరు చేస్తే మరలా అది అప్లికబుల్ కాదు. కండిషన్స్ అప్లై అంటాడు చూసారా? దేవుడు చెబుతున్నాడు కొన్ని కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్? ఉపదేశాన్ని నువ్వు మరవకూడదట. అంటే ముందు ఉపదేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ ఉపదేశాన్ని మర్చిపోకుండా ఉండాలి. తరువాత నువ్వు నేర్చుకున్న ఉపదేశాన్ని గైకోవాలి, పాటించాలి అంటున్నాడు చూడండి. అది ఎలా పాటించాలట? హృదయపూర్వకముగా, మనఃపూర్వకం, ఇష్టపూర్వకముగా, ఇష్టంతో చేయాలి దానిని. ఎవరో నిన్ను ప్రలోభ పెట్టారనో, ఎవరో నిన్ను భయపెట్టారనో, ఎవరో నిన్ను బెదిరించారనో ఒకవేళ నువ్వు చేస్తే దానివల్ల నీకు క్రిందన ఆయన చెప్పినవి వర్తించవు. ఏంటట? 2వ వచనం, అవి దీర్ఘాయువును అంటే ఆయుష్కాలం లెంత్ పెరుగుతుందట. తర్వాత సుఖజీవముతో గడుచు సంవత్సరములు. సుఖజీవముతో అంటే నీ బ్రతుకు కూడా సుఖవంతంగా ఉండాలి కదా. ఏమండి? సుఖముగా జీవించలేని బ్రతుకెందుకు చెప్పండి? అంటే బ్రతుకు కూడా సంతోషంతోనూ ఉండాలి. ఎప్పుడు చూచినా రోగాలు, ఎప్పుడు చూచినా కన్నీళ్ళు, ఎప్పుడు చూడండి సమస్యలు, ఎప్పుడు చూడండి ఆపదలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా చాలామంది బ్రతుకులో మనశ్శాంతి లేకుండా ఉంటారండి. దేనికి? ఎప్పుడుండదు? ఇదిగో దేవుడు పైన చెప్పిన ఈ మాటలను ఒకవేళ మనిషి మరిచిపోతే, హృదయపూర్వకముగా వాటిని చెయ్యకపోతే, ఏమండి, ఇవి నీకు వర్తించమంటున్నాడు. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని కలుగజేయను. కుటుంబాల్లో చాలామందికి మనశ్శాంతి ఉండదండి. కుటుంబాల్లోని శాంతి ఉండదు, మానసికమైన శాంతి ఉండదు. ఎప్పుడు చూడండి భార్యాభర్తల మధ్యన గొడవలు, ఎప్పుడు చూడండి అన్నదమ్ముల మధ్య గొడవలు, ఎప్పుడు చూడండి కుటుంబ కలహాలు, ఎప్పుడు చూడండి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఎప్పుడు చూడండి ఆర్థికపరమైన సమస్యలు, ఎప్పుడు 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 చూడండి వాళ్ళ జీవితాల్లో ఏ రోజు సుఖమన్నది ఎరుగకుండా. ఎందుకు వాళ్ళ బ్రతుకులు అలా మారిపోతాయి అనుకుంటున్నారు? ఏమండి, దేవుడు చెప్పిన మాటలు శిలాక్షరాలు, మర్చిపోకండి. దేవుడు చెప్పాడు అంటే, వ్రాయించాడు అంటే అవి మనుష్యుల మాటల లాంటి వ్యర్థమైన మాటలు కావవి. దేవుడు రాయించాడు అంటే ఆ మాటల్లో 100% నిజం. నిజమండి. అక్షర సత్యాలు అవన్నీ కూడా. వాటిని పాటించాలి మీరు. దేవుడు అబద్ధికుడు కాడు. మనుష్యుల్లా మెప్పు కోసం మాట్లాడేవాడు కాడు. ఆయన చెప్పాడు అంటే దాంట్లో చాలా నిజం దాగి ఉంది కాబట్టి మీరు నిజంగా
రెండో వచనంలో చెప్పినట్లుగా దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి మీకు కావాలనుకుంటున్నారా? శాంతి కావాలంటే ఎక్కడికో మీరు పోయి ఆసనాలు వేసి, ఏవండి, కుటుంబాన్ని త్యజించి హిమాలయాలకు పోయి, అరణ్యాల్లోనికి పోయి, అక్కడ జపం చేయటమో, తపస్సు చేయటమో, వాటి వల్ల ఏ శాంతి రాదని బైబిల్ చెబుతుంది సుమా. ఏమంటుంది బైబిల్? నీకు శాంతి రావాలి అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి నువ్వు తపస్సు చేయటం వల్ల నీకు నీకు శాంతి దక్కదు. మరి ఏం చేయాలి? ముందు నేను చెప్పిన మాటలేంటో తెలుసుకో. వాటిని మర్చిపోకుండా నీ బుర్రలో ఉంచుకో. ఉన్న వాటి ప్రకారంగా నీ మనస్సు పూర్వకంగా అది చెయ్యు. అలా నువ్వు వీటిని పాటించగలిగితే రెండో వచనంలో ఉన్నవన్నీ మీకు వర్తిస్తాయి అంటున్నాడు చూడండి. నిజంగా మీకు కావాలా? ఏమంటే ఊరకనే చెప్పలేదండి ఈ మాటలు. ఎవరైనా మీ కుటుంబంలో నాకు శాంతి లేదండి, మనశ్శాంతి లేదండి ఎప్పుడు చూసినా అనుకుంటున్నారా? అయితే కమాన్, ఇది బంగారు వాక్యం. మీ జీవితంలో సంతోషాన్ని నింపే వాక్యం ఇది. ఇది డైరెక్ట్‌గా దేవుడే సెలవిస్తున్న వాక్యం ఇది. నువ్వు చేసి చూడు. ఇవ్వకపోతే ఆయన అబద్ధికుడవుతాడు. ఆయనైనా అబద్ధికుడా? కాడే. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో గాని ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట వ్యర్థముగా ఉండదు. అదండి ఆయన మాటకున్న గొప్పతనం. ఇది మీరు నమ్మి దేవుడు రాయించిన ఈ మాట ప్రకారంగా మీరు చేయగలిగితే ఏంటి చేయటం? సింపుల్‌గా చెప్పాడండి. నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు. నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోకు నాయనా. నేను చెప్పిన వాటిని ఇష్టపూర్వకంగా చెయ్యి నాయనా. చాలు. ఈ 2 మీరు చెయ్యగలిగితే దీర్ఘాయువు, సుఖజీవము, ఆయుష్కాలం, శాంతి మీ జీవితాల్లో మెండుగా ఉంటదటండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం నుంచి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి. పిల్లలారా అంటున్నాడు. మనం ఆయన పిల్లలం కాబట్టి మనతో చెబుతున్నాడు దేవుడు, నాన్న వినండి, నా మాటలు వినండి. సామెత ఉంది కదా, పెద్దల మాటట చెద్ది మూట అంటారే. అంటే ఆ చెద్దన్నంలో మీకు కలిగే ఔషధాలు నిజం. చెద్దన్నాన్ని రాత్రి మీరు గంజిలో మీరు ఊరబెట్టి దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి 8, 10, 12 గంటలు మీరు నిజంగా దాన్ని ఊరబెట్టి తింటే అండి మీ శరీరానికి ఎంతో ఆరోగ్యం కదా. అది ఎలా ఆరోగ్యకరమో దేవుడు చెబుతున్న ఈ మాటలు కూడా మనిషి విని నేర్చుకుంటే అంత ఆరోగ్యకరం. మీ బ్రతుకులకు ఆరోగ్యకరం అంటున్నాడు. ఏంటట? పిల్లలారా వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎవరియందు భయము భక్తి కావాలట? యెహోవా యందలి భయభక్తులు. అంటే మనకి ఇవన్నీ దక్కాలి అంటే ఎవరిని చూసి మీరు భయపడాలి? దేవుడంటే భయం కలగాలి మనిషికి. భక్తి ఉండాలి దేవుడంటే. ఏంటి లోకం అనుకున్న భయము భక్తి కాదు. లోకం ఎలా అనుకుంటుంది భయము భక్తి అంటే? దేవుడి ముందు మోకాళ్ళేయడం భయం అనుకుంటుంది. దేవుడి ముందు కన్నీళ్లు కార్చడం భక్తి అనుకుంటుంది. దేవుణ్ణి కన్నీటితో ప్రార్థన చేయటం భక్తి అనుకుంటుంది. ఇవి కాదు. భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏమండి? యేసుక్రీస్తు వారు భయము భక్తి కలిగి ఉన్నారట. కలిగి ఉన్నందుకని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు భయభక్తులు ఎలా చూపించారు ఆయన? ఎలా చూపించారు చెప్పండి? తండ్రి చెప్పిన మాటలను భూమి మీద నెరవేర్చాడు. అది. ఒక కుమారుడు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, అమ్మా కొంచెం పని చేసి పెట్టి తల్లి అని అంటే వెంటనే ఆ బిడ్డ అలాగేనమ్మా నేను చేస్తాను అని చేసి పెడుతుందే అది భయము భక్తి అంటే. అమ్మ ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా పనులు చేయలేని పిల్లలు ఉంటారండి. మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ. అంటే ఏమి లేదు వాళ్ళకి, తల్లిదండ్రులు ఎంతో భయము లేదు. ముందు భయం పోయింది, తర్వాత భక్తి కూడా లేదు వాళ్ళకి. అయ్యో నా తల్లి నా తండ్రి నన్ను కన్నారు, ఈరోజు నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం వాళ్ళే అనే భక్తి నీలో ఉంటే
నిజంగా తల్లిదండ్రులను వాళ్ళు ఆరాధిస్తారండి. తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమిస్తారండి. తల్లిదండ్రుల మాటలను వాళ్ళు గౌరవిస్తారండి. తల్లిదండ్రులు వాళ్ళు సంతోషపరుస్తారండి. మీ కడుపున పుట్టిన పిల్లలు మీ యందు భయభక్తులు కలిగి ఉండటం, మీ మాట వినటమే అనుకుంటే, దేవుని గర్భాన పుట్టిన భూమి మీద ఉన్న మనుషులు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? తండ్రి చెప్పిన మాటలు వినటం. యేసు అదే చేసి అంగీకరింపబడ్డాడు. యెస్, నువ్వు నా కుమారుడు నాయన. నా మాట ప్రకారంగా నువ్వు చేసావు గనుక యు ఆర్ మై సన్. నిన్ను కొడుకుగా నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా ప్రియ కుమారుడవు. ఎందుకు ఒప్పుకున్నాడు? తండ్రి చెప్పిన మాటలన్నిటినీ ఆయన చేశాడు. విధేయత చూపించాడు. విధేయత చూపించడం అంటే తండ్రి చెప్పిన వాటన్నిటి ప్రకారంగా చేసి లోబడి ఉండటం. అది విధేయత అంటే. మరి ఈరోజు మనుష్యులకు తండ్రి మాటల పట్ల విధేయత ఏముంది చెప్పండి? ఆయన మాటల పట్ల విధేయత లేదు కదా. ఆయన మాటలు వినడానికి ఆసక్తి లేదు కదా మనకి. అవకాశం ఉన్న రాని వాళ్ళు ఎంతమంది ఆయన మాటల కోసం? ఆలోచించండి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అన్నాడు కుమారుడుగా. ఫిలిప్పీ పత్రిక చాలాసార్లు మనం చదువుకున్నాం మాట. క్షమించండి, హెబ్రీ పత్రిక 5:7 అంటే యేసు ప్రభువారు అంగీకరింపబడ్డానికి భయభక్తులే కారణం అనుకుంటే, మరి ఈరోజు మనుష్యులైన వాళ్ళకి దేవుని వాక్యము పట్ల, మాటల పట్ల, పనుల పట్ల ఏముంది భయము, భక్తి చెప్పండి? భయభక్తులు ఉంటే ఆలస్యంగా వస్తారా? భయభక్తులు ఉంటే రాకుండా ఉంటారా? భయభక్తులు ఉంటే చెప్పిన మాట చేయకుండా ఉంటారా? ఆలోచించండి. ఒక డ్యూటీ టైమింగ్కి వెళ్ళిపోతారండి. ఎందుకంటే అక్కడ తంబ్ వేయాలి. అక్కడ డ్యూటీ టైంకి వెళ్ళకపోతే శాలరీ కట్ అయిపోతుంది. అవునా? ఒక ఇంటర్వ్యూ ఉంది, 50,000 శాలరీ వచ్చే ఇంటర్వ్యూ అనుకుందాం. ఆ ఇంటర్వ్యూకి పలానప్పుడు పిలుస్తాడు. మీకు 10 గంటలకు ఇంటర్వ్యూ అంటారు. ఎన్ని గంటలకు వెళ్తారు? 11కి వెళ్తారా? ఎంత భయం. 9 గంటల నుంచి అక్కడ పడికాపులు కాస్తుంటారు. ఏమో పిలిచేస్తారేమో ముందు మన పేరని. ఎందుకు భయం? అంటే డబ్బు మీద ఉన్న ఆసక్తితో కూడిన భయం. ఒక మనిషి ఇంటర్వ్యూ మీద ఉన్న భయం. దేవుని మాటల మీద మనుష్యులకు ఎందుకంటే భయం లేదు? మీరు ఆలోచించండి ఒకసారి. మీరంతా భయభక్తులు కలిగిన వాళ్ళ? భయభక్తులు కలిగిన వాళ్ళు అంటే లోకములో మనుష్యుల పట్ల ఎటువంటి భయము భక్తి చూపిస్తున్నారో. అవునా? ఫైనల్ ఎగ్జామ్ ఉందో అనుకోండి, డిగ్రీ ఎగ్జామో, ఎంసెట్ ఎగ్జామో, ఏమండి స్కూల్ ఎగ్జామో. 10 గంటలకు పరీక్ష అంటే ఎన్ని గంటలకు ఉంటారు మీరు హాల్ టికెట్ పట్టుకొని? గంట ముందే ఉంటారు కదండి. ఎందుకు? భయం. పరీక్ష రాయకపోతే జీవితం ఏమైపోతుందో అని భయం. 1000 రూపాయలు తగలబెట్టాం కదా, ఏమైపోతామో భయం. అంటే డబ్బు మీద ఉన్న భయం, చదువు మీద ఉన్న భయం, ఉద్యోగం మీద ఉన్న భయం. దేవుడి మీద ఎందుకు లేదు? దేవుడు ఆలోచిస్తాడు ఇవన్నీ? ఖచ్చితంగా ఆలోచిస్తాడు దేవుడు. అంటే నీకు వాటి మీద ఉన్న భయం నా మీద లేదన్నమాట. నా మీద నీకు శ్రద్ధ లేదన్నమాట. దేవుడు మాటలు అనగానే పరుగు పరుగున వచ్చేది ఎంతమంది చెప్పండి? ప్రారంభించే సమయానికి ఎంతమంది ఉంటారు? ప్రారంభించే సమయానికి ఆయన మాటలు వినాలన్న ఆసక్తి, భయము భక్తి ఉంటేనే అంగీకరింపబడతారు మీరు. ఇక దీర్ఘాయువు ఎలా వస్తే చెప్పండి? అందరికీ దీర్ఘాయువు కావాలి. అందరూ ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఎక్కువ మంది ప్రార్థనలో ఒకటి మాత్రం చేస్తుంటారు. ఏంటి? తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. సజీవ లెక్కలో ఉంచాడన్నందుకు కృతజ్ఞతలు చెప్తారంటే ఎక్కడ పోతామేమోనని. థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడు తీసేస్తాడేమో. ఎక్కువ మంది ప్రార్థనల్లో ఈ మాట వస్తుంటుందండి. ఎందుకు? అమ్మయ్య, మాకు ఒక శుభోదయాన్ని ఇచ్చావు, మరలా మాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు. మంచిదే, దినాన్ని ఇచ్చాడు. మరి దినాన్ని ఇస్తున్న ఆ దేవుడి మీద నీకున్న భయం ఏది? దినాన్ని ఇచ్చి నీకు ఆయుష్నిస్తున్న ఆ తండ్రి మీద నీకున్న విధేయత ఏది? లేదే. ఏమండి, మనుష్యులందరికంటే, అధికారుల కంటే, ఏమండి లోకములో ఉన్న ధనం కంటే దేవుడికే భయపడాలి. కానీ మనుషులకు భయం లేదు. దేవుడంటే చాలా ఏమంటో తెలుసా? నీరసం. దేవుడంటే చాలా నిర్లక్ష్యం. మీకే కాదండి, ప్రపంచంలో దేవుడనే మాటకు మనిషి ఇచ్చే విలువది. దేవుని పని అనగానే గంట ముందు ఉండాలి. దేవుని బాధ్యత అనగానే అన్నిటినీ పక్కన పెట్టి ఆ పని మీద ఉండాలి.
దేవుని పనులు అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని పనులు నిర్లక్ష్యంగా చేయకూడదు. మరి చేస్తే నీకు భయం ఎక్కడుంది దేవుడి మీద? చెప్పండి. అదేందాక చెప్పాను కదా, ఇంటర్వ్యూకి అయితే పరుగు పరుగున వెళ్ళిపోతావు, పరీక్ష కోసం అయితే పరుగు పరుగున వెళ్ళిపోతావు, ఉద్యోగం కోసం అయితే పరుగు పరుగున వెళ్ళిపోతావు. దేవుని కోసం అంటే పర్లేదండి, 10 నిమిషాలు ఆలస్యం అయితే నష్టం ఏముంది? మొదటి మాటలు వినకపోతే మనకు వచ్చే ఇబ్బంది ఏముంది అనుకుంటారు కదా. ఎస్, వాటన్నిటిని దేవుడు లెక్కలు కడుతున్నాడు. లెక్కలు లెక్కలు. ఎందుకంటే దేవుడికి ఏం తెలుసు? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, అన్నీ తెలుసు ఆయనకి. పరిశీలనగా తెలుసుకున్నాడట ఆయన. పరిశీలన. నోట్ చేయి, టైం ఎన్ని గంటలకు వచ్చారు? లేటుగా వచ్చిన అందరూ అనుకుంటారు, అమ్మా మా పరువు పోయిందిరా నాయన. మీ పరువు నా దగ్గర పోవటం కాదు, దేవుడి దగ్గర పోయింది మీ పరువు. మన పరువు మనుషుల దగ్గర పోయినా పర్లేదు, పోతే పోయింది పరువు. కానీ మనకు జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన దేవుడి దగ్గర పరువు పోగొట్టుకుంటే ఏం మిగులుతుంది మీకు? సుఖ జీవితం ఉంటుందా? దీర్ఘాయుష్ ఉంటుందా? మీ కుటుంబాల శాంతి ఉంటుందా? మీరు చెప్పండి. ఆయన అన్నాడు, చాలామంది జీవితాల్లో ఇవి లోపించడానికి ప్రధాన కారణం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు చేసే తప్పులు. నిజం. ఒక అధికారికి భయపడడం ఏంటి? వాడికంటే ఎక్కువ దేవుడికి భయపడాలి. ఒక పరీక్షకు భయపడడం కాదు, దానికంటే ఎక్కువగా దేవుడికి భయపడాలి. ఏమనంటే బస్సు లేట్ అయిపోయిందండి అంటారు. ట్రాఫిక్ అండి. ఏది పరీక్ష దగ్గర ఈ మాట చెప్పండి చూద్దాం. ఇంటర్వ్యూ దగ్గర ఈ మాట చెప్పండి చూద్దాం. చెప్పలేరు. ఎందుకంటే మీ జీవితం పోతుంది అక్కడ. అంటే దేనికి మీరు ఇస్తున్న వాల్యూ, దేనికి మీరు ఇస్తున్న విలువ దేవుడు చూడ్డా? అన్నీ చూస్తాడు ఆయన. దేవుడు పట్టించుకోడని మనుషులు అనుకుంటున్నారు, ఈ లోకం అనుకుంటుంది దేవుడు పట్టించుకోడని. అన్నీ చూస్తున్నాడు ఆయన. పరిశీలనగా తెలుసుకోండి. 139 అధ్యాయం మొదటి నుంచి చదవండి, అర్థమైపోద్ది మీకు. ఇంటికెళ్ళి చదవండి, అది బంగార వాక్యంలో చదవండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా చూస్తున్నాడు, ఎంతగా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. నా నడక, నా పడక, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా అంటాడు. బాగుగా. అంత బాగా ఎందుకు తెలుసుకున్నాడు? మనకి దీర్ఘాయువు ఇవ్వాలి కదా, నీ కుటుంబంలో శాంతిని ఇవ్వాలి కదా, ఎవడు ఇవ్వలేని ఆయుష్కాలాన్ని ఇవ్వాలి కదా. అది ఎవరి చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందో తెలుసా అండి? ఒకే ఒక్కడు. కాలం, టైమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంటే నీ కాలం కాదు కదా, ప్రపంచ కాలం. కాలం అంటేనే దేవుడు తన చేతుల్లో పెట్టుకున్నాడట. కాలం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత భయభక్తులతోనూ ఉండాలి. అమ్మో, నా టైం ఆయన దగ్గర ఉంది బాబోయ్, భయపడిపోవాలండి. నిజం. ఇది నేర్చుకోండి అర్రా. ముందు తండ్రికి భయపడడం నేర్చుకోండి. ఏంటి ఆపద వస్తుందని భయపడడం కాదు, ప్రేమతో. మా నాన్న, నా తండ్రి, నాకు జీవాన్నిచ్చిన వ్యక్తి, నాకు జీవితాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తున్న వ్యక్తి అని భయపడండి. అందుకే ఇందర మనం చదువుకున్న ఏమని? హృదయపూర్వకముగా గైకొనుము. ఇందర మనం చదువుకున్న సామెత 3:1. అప్పటికే మర్చిపోతుంటాం కదండి మనం. అందుకే మరలా గుర్తు చేస్తున్నాను. నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి అప్పుడు దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. ఎంత గొప్ప. బజార్లో దొరకవండి శాంతి. ఏమండి నాకు మనశ్శాంతి కావాలండి, ఒక 10,000 రూపాయలు ఇస్తాను మనశ్శాంతి అంటే ఎవడిస్తాడు? 10 కోట్లు కాదు కదా, 10 లక్షల కోట్లు ఇచ్చినా శాంతి దొరకదు మీకు. అది ఇవ్వాలంటే దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఇంత రహస్యాన్ని చెప్పేశాడే, శాంతి నా దగ్గరే ఉంది నాయన, నేనే ఇవ్వాలి. నువ్వు హ్యాపీగా నిమ్మళంగా గుండెల మీద చేసి ఏ టెన్షన్ లేకుండా. ఏమండి ఈరోజు మనుషులంతా టెన్షన్ బారినే కదండి పడుతున్నారు. రోగాలు రావడానికి టెన్షన్. ఆ టెన్షన్ వల్లే అన్ని జబ్బులు, మందులు, డాక్టర్లు, ప్రమాదాలు, అన్నిటి టెన్షన్ వల్లే. కానీ అసలు టెన్షనే లేకుండా చేస్తానంటున్నాడు నీకు. అలాంటి వ్యక్తి నమ్ముతున్నావా? అసలు అలాంటి వ్యక్తికి భయపడుతున్నారా మీరు? ఎక్కడుందండి భయం? దేవుడికి భయపడండి. మీరు, మీ కుటుంబాలు దేవుడు అంటే వణకాలి. ఆయన ఏమన్నాడు? నా సన్నిధిని మీరు వణకరా అన్నాడా లేదా? ఎందుకన్నాడు? ఊరకని సరదాగా అన్నాడు ఆ మాట. ఏమండి, నా సన్నిధిని మీరు ఎందుకు వణకరు? వణకాలి. కొందరండి భర్తలు వస్తారు, తాగుబోతు భర్తలు వస్తున్నారని భార్య వణుకుపోతుంటుందండి. అమ్మ వస్తున్నాడు రా బాబు,
ఈడొచ్చాడంటే నన్ను దేంతో కొట్టేస్తాడో తెలీదు, ఏ మాట అంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. అలాగే గయ్యాల భార్యలను చూసి ఇంటికి రాగానే అమ్మా వెళ్తున్నాను రా, మనశ్శాంతి కాదు, అగ్నికుంపట్లోకి వెళ్ళిపోతున్నాను రా, ఇంక వెళ్ళానంటే నా తల తినేస్తుంది అది. ఇలాంటి వాళ్ళు లేరండి కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా? భయపడేవాళ్ళు, భార్యకు భయపడుతున్నావు, తల్లిదండ్రులకు భయపడుతున్నావు, భర్తకు భయపడుతున్నావు, పనికిరాని మనుషులందరికీ భయపడే నువ్వు దేవునికి ఎందుకు భయపడటం లేదు? భయపడ్డం కాదు, గజ్జగజ్జలాడిపోవాలి దేవుడు అంటే. బాబోయ్, వెళ్ళిపోవాలి ముందు దేవుడి దగ్గరికి. ఇది నేర్చుకోండి, మరలా చెప్తున్నాను, ఇది నేర్చుకోండి. మీ బ్రతుకులను బాగు చేసేవి ఇవే ప్రాథమికమైన సూత్రాలు. దేవుడు ఇవే పట్టించుకుంటాడు, ఇవే ప్రధానమైనవి. ఇక్కడే మిమ్మల్ని పరిశీలిస్తాడు మీరు ఎలా ఉన్నారని. కానీ ఎక్కడే మీరు దొంగ వేషాలని వేస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు దేవుడు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏమంటే ఆయన పట్టించుకోకపోతే ఆయనకి చాలా బాధ అండి. ఆయన నిర్లక్ష్యం చేస్తే చాలా బాధ అండి. చాలా గుండెల్లో వేదనండి ఆయనకి. నన్ను నిర్లక్ష్యము చేయు నా ప్రజలు అంటాడు. వాళ్ళ మీదకు ఎందుకు కీడొచ్చింది, వాళ్ళ మీదకు ఎందుకు ప్రమాదం వచ్చింది, వాళ్ళ కుటుంబాలు ఎందుకు అల్లకల్లోలం అయిపోయి అంటే కేవలం ఆయన పట్టించుకోకపోవటం వల్లనే. ఎవరికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు, ఎవరికి నువ్వు పెద్దపీట వేస్తున్నావు, ఎవరికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ బ్రతుకులో ఇంపార్టెన్స్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఒక భార్యకి భర్తే ఇంపార్టెంట్ పర్సన్, ఒకడికి తన భార్యే ఇంపార్టెంట్. ఏమండి, ఒక ప్రియుడికి ప్రేసే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాదు. వీళ్ళందరికంటే ప్రైమ్ ఇంపార్టెంట్ వ్యక్తి దేవుడు. మీ జీవితాల్లో ఎప్పుడు దేవుడికి ప్రధానమైన పాత్ర ఇవ్వాలి, ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే ఇవన్నీ ఉంటాయి. లేదా చెబుతున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 34:11 నుంచి, పిల్లలారా వచ్చి నా మాటలు వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఇదిగో నేర్పిస్తున్నాడు. మాకు భయభక్తులు లేవనుకున్నారా? మీరు మాకు నేర్పించాలా భయం భక్తి అనుకున్నారా? మీకున్న భయము భక్తి అంట దొంగ భయము, దొంగ భక్తి. అది నిజమైన భయం భక్తి కాదది. భయభక్తి అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో మీరు వచ్చేసి ఉండాలి. ఒకసారి కాదు, ఎప్పుడూ మీరు వచ్చేస్తుండాలి, ఎప్పుడు నేర్చుకుంటుండాలి, ఎప్పుడు దేవుని పనిలో ఉండాలి. తండ్రి అనేసరికి మీరు మీ కుటుంబం అన్నిటికీ రెడీ. అమ్మో, పిల్లలతో కూడా చెప్పలే, దేవుడి కన్నా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వకూడదు, దేవుడు అంటే మనం పరుగులు తీయాలి, పదండి పదండి పదండి. ఇవన్నీ దేవుడు చూడ్డా? అన్నీ గమనిస్తుంటాడా? నన్ను ఏం పట్టించుకున్నావు నువ్వు? నాకేమి నువ్వు ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చావు. ఆయన మనస్సు కూడా చెప్పాడు చాలాసార్లు, నాకంటే ఎక్కువగా. పాత నిబంధనలో అదే చెప్పాడు, కొత్త నిబంధనలో అదే చెప్పాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా కంటే ఎవ్వరిని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడంటే ఏంటి? నువ్వు మొదటి స్థానం నాకే ఇవ్వాలి. ఇదని మనసు బయట పెట్టుకున్నాడండి. లోపలున్న ఆయన మనస్సును తన పిల్లలకు చెప్పుకున్నాడు. ఇంకా అర్థం కాలేదా? నాకంటే ఎక్కువగా తన తల్లి నేను, తండ్రి నేను, పిల్లలు నేను, ఎండ్ల నేను, భూములు నేను, ఆస్తులు నేను ప్రేమించేవాడు అసలు నాకు పాత్రుడు కాడు. వాడికి నాకు సంబంధం ఏంటి? వాడెవడో. కానీ ఈరోజు దేవుడి కంటే వీటన్నిటికీ మనం ముఖ్య పాత్ర ఇస్తుంటాం, అన్నిటికీ మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. మన ఆస్తి మనకు ముఖ్యం, మన ఉద్యోగం మనకు ముఖ్యం, మన కుటుంబ రక్త సంబంధులు మనకు ముఖ్యం, మన అన్నదమ్ములు అక్క చెల్లెలు మనకు ముఖ్యం. ఎలా నువ్వు పాత్రుడు అవుతావు? ఇది మా వల్ల కాదండి అంటే ఓకే, మీరు చేయలేదనుకోండి, నష్టం ఎవరికి? మీరు అనుభవిస్తూనే ఉంటారు ఆ కష్టాలు. మానసికమైన వేదనతో మీ కుటుంబాలు నలిగిపోతూనే ఉంటాయి. కానీ మీకు అది అర్థం కాదని ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి మనకి? ఏమండి, తండ్రి మాట తప్పని వాడాయన అన్నాడంటే ఆ మాట మీద నిలబడతాడు. ఖచ్చితంగా ఆయన అన్న మాటల మీద ఆయన ఖచ్చితంగా యథార్థంగా ఉండేవాడు ఆయన. మరి ఈరోజు ఉంటున్నామా మనం? ఆయన మాటల మీద ఉంటున్నావా? ఆయన ఇష్ట ప్రకారంగా మనం చేస్తున్నావా? ఆలోచించుకోండి, మీకే అర్థమైపోద్ది ఎవరికి ముఖ్య స్థానం ఇస్తున్నారు, ఎవరికి ప్రధానమైన స్థానం ఇస్తున్నారు. ఇవ్వకపోతే మీ కుటుంబంలో మీరు కోరుకున్నవి జరగవు, మీరు ఆశించినవి మీకు రావు. ఒకవేళ మీరు ఎంత సంపాదించినా మీకు మనశ్శాంతి అనేది దక్కదు. ఎప్పుడూ సమస్యలు 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 సమస్యలతోనే ఉంటుంది మీ కుటుంబం. నిజమండి, రాసి పెట్టుకోండి. ఇది నిజం, బైబిల్ చెప్పింది కాబట్టి నిజం. అందుకే
నేర్పిస్తున్నాను, భయభక్తులు రండి అంటున్నాడు. ఇక 12వ వచనం చదువుదాం. బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఎక్కువ కాలం నీకు ఆయుష్ కావాలా? నువ్వు జీవితకాలం ఎక్కువగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? చెప్తున్నాడు చూడండి, అడుగుతున్నాడు. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? నీకు మేలు కావాలి, నాకు మేలులు కావాలండి, మేలులు కావాలి, దేవుడి దగ్గర నుంచి నాకు అంతా మేలులు జరగాలి, నేను ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటున్నావా ఆయుష్కాలం కోసం? అదే అంటున్నాడు చూడండి, సులువు చెప్తున్నాడు దేవుడే. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో, మీరు కూడా నోట్ చేసుకోండి. ఇవి మీ జీవితంలో చేస్తే పైన చెప్పినవన్నీ మీకు వర్తిస్తాయి. అబద్ధమాట నరుడు కాడు, మనిషి లాంటివాడు కాదు. అన్నాడు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నాడైనా నేడైనా మాట తప్పనివాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, మాట మార్చడు. మరి ఈరోజు ఏంటి? ఏం కావాలి మీకు? ఏం కావాలి? 13వ వచనం, మీరు మేలు నొందుచు, చూడండి చెప్తాడు, మేలులు మీ జీవితంలో జరిగి అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అడుగుతున్నాడు ప్రశ్న. కావాలా? నీ జీవితంలో ఎప్పుడు కూడా అన్నీ మంచి జరిగి ఎక్కువ కాలం బ్రతకాలని నువ్వు కోరుకున్నావా? అయితే 13వ వచనం చెప్తున్నాడు చూడండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో. నోటి దగ్గర పెట్టేటండి తీసుకొచ్చి. ఎస్, నీ బ్రతుకును తగలబెట్టేది, నీ జీవితాన్ని అతలాకుతలం చేసేది, నీ కుటుంబాన్ని నష్టాల్లో ఇబ్బందుల్లో ముంచేసేది, నీ బ్రతుకులు శాంతి లేకుండా చేసేది నీ నోరేరా అన్నాడు. నోరా? నా నోరేముంది? నా నోరేం చేస్తుంది అనుకున్నావా? అదే చెప్తున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక. ఎందుకంటే నోరు ఇప్పితే చూడండి, చెడ్డ మాటలు, చెడ్డ మాటలు, చెడ్డ మాటలు, పొరుగువాని మీద చెడ్డ మాటలు, ఇరుగువాని మీద చెడ్డ మాటలు, కనిపించిన ప్రతి ఒక్కరి మీద చెడు 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 చెడు. సోషల్ మీడియా చూడండి, ఇప్పగానే ఎవరి మీద ఉంటాయి మాటలన్నీ? వాడు మాట్లాడే మాట, వాడు పెట్టే పోస్టు ఎవరి మీద? ఏమండి? చెడు, చెడ్డ మాటలే. సమాజానికి ఏదో మంచి చేస్తున్నాను, సమాజానికి ఏదో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అనుకునే భ్రమలో ఏమండి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి నోటిని ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు పలుకుతున్నాడు నోటితో. ఇక నాలుకతో కపటమైన మాటలు, లోపలంతా కపటం. వాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే లోపల చాలా సహింపనలవి కానీ మత్సరం ఉంది లోన వాడికి, ఆవేదన. ఎందుకు ఒక మనిషి మీద ఒక మనిషి ఎందుకు పోస్ట్ పెడుతున్నాడు? ఒకడి మీద ఒకడు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నాడంటే చెప్పలేనంత ఆవేదన. లోపల చాలా ఆవేదన ఉంది వాడికి. అంత ఆవేదన ఉన్నందుకు ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడంటున్నాడు చూడండి. ఇవేనండి మీరు చేయవలసిన అత్యవసరమైన విషయాలు. నిజంగా మీ కుటుంబంలో సంతోషం నిండాలి అంటే, నిజంగా మీరు శాంతిగా సమాధానంగా బ్రతకాలి అంటే, మీరు దీర్ఘాయువుని కలిగి హ్యాపీగా మీ లైఫ్ అంతా కూడా గడపాలి అనుకుంటే, ఇదిగో దేవుడు చెప్పిన ఈ మాటలను అక్షరాల మీరు నెరవేర్చాలి. అక్షరాల. ఏమండి? ఎందుకో తెలుసా? మీరు మాట్లాడే ప్రతి మాట వలన, మాటే కదా అనుకుంటావా? ఓస్ మాటే కదండి, ఏముందండి, ఒక మాట చెప్తే ఏముందండి, ఎవరి కోసం నేను ఒక మాట మాట్లాడితే తప్పేంటి, దేని కూర్చొని ఒక మాట విసిరేస్తే తప్పేంటి అనుకున్నావా? దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథం 18:21 చూడండి. సామెతల గ్రంథం 18:21 ఏమంటున్నాడు ఆ మాటలో? సామెతల గ్రంథం 18:20, జీవమరణములు నాలుక వశము. నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా నీ నాలుక మీద పెట్టాడట. అవునా? ఇదేంటండి? జీవం మరణం నాలుక దశలో ఉందా? నీ నాలుకే నీకు బ్రతుకునిచ్చేది, నీ నాలుకే నీ బ్రతుకును తుంచేది. బ్రతకాలన్నా చావాలన్నా నీ నాలుక మీద పెట్టాడట. నువ్వేమో మాటిమాటికి అరిచేచవుతాను. ఏమండి నా ఆయుష్కాల భాగ్యరేఖ బాగుందో లేదో చూడండి. ఈ పనికిరాని పిచ్చి మనుషులు చేతిలోని గీతలను చూపించి, ఏమండి నా ఆయుష్కాలం ఎంత ఉందో, రే నాలికిప్పు చూసుకోరా. అలాగే నాలికిప్పు చూస్తే దాని మీద ఏముంది? రుచిమొక్కలు తప్ప ఏముండవు. నాలిక మీద నీకు కనిపించేటట్లుగా ఏముండవు. గీతలో, చొక్కలో, గుర్తులో ఏమి లేవు. అవునా? చాలామంది అంటుంటారు నాలిక మీద మచ్చలు ఉండడం నమ్మకూడదు అంటుంటారు.
అంటే లోకం అనుకునే నాడులండి. అలాగని మచ్చలున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళా? లేదా నాలుక మీద ఏ మచ్చ లేని వాళ్ళందరూ మహాపవిత్రులా? అదేం కాదు. కానీ లోకంలో నానుడు అలాంటి వాళ్ళు నమ్మకూడదని. కానీ నిజానికి నాలుకతో తప్పు చేసేవాడు నమ్మకండి. ఎందుకంటే వాడు తన బ్రతుకును కూల్చుకుంటున్నాడు. వాడే తన బ్రతుకును నాశనానికి నడిపించుకుంటాడు. ఎందుకంటే జీవమైన మరణమైన ఏ చేతిలో ఉందట? నాలుక వశ్యం అంటున్నాడు చూడండి. నాలుక వశ్యం. అహితోపేలు ఒకడు ఉండేవాడండి. వాడు తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇచ్చి వాడు నోటుకొచ్చిందల్లా అబ్షాలోముకి చెప్పడం ప్రారంభించాడు. తండ్రి దావీదు ఏమండి, తండ్రి తన కుమారుని చాలా ప్రేమించాడు. అలాంటిది తండ్రి కొడుకుల మధ్య వైరాన్ని పెంచటం కోసం అబ్షాలోము చెప్పుడు మాటలు వినే ఈ భయంకరమైన తత్వం అబ్షాలోము దగ్గర ఉండటం వలన ఈ అహితోపేలు అనేవాడు నానా చెత్త మాటలు, పనికిరాని మాటలు, వాడు చెప్పేదంటే ఇంకా నిజమన్నమాట. అప్పుడప్పుడు చూడండి, మనలో కూడా చాలా మందిలో ఈ బలహీనత ఉంటుంది. అందరి మాటలు నమ్మం కానీ కొందరు చెప్తే మాత్రం నమ్మేస్తుంటాం మనం. ఎవరి మాటలు నమ్మకండి, ఎవరి మాటలు పూర్తిగా తెలుసుకోకుండా నమ్మేయకండి. ఈ అహితోపేలు అన్న వాడు ఏం చేశాడు? వాడు మాటలు ఎలా ఉన్నాడు తెలుసా? చూడండి ఒకసారి 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదగా గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాడట. ఏమండి, కానీ వాడు ఎంత రచ్చ చేశాడో తెలుసా అండి? నిజంగా వాడి జీవితం అంతా చూస్తే అంత కుటుంబాలను విడదీయడం, కాని మాటలు చెప్పడం, లేనిపోనివన్నీ కూడా కపటమైన మాటలు మాట్లాడడం అహితోపేలు పనేదే. అంత చేసిన వాడు చివరికి ఏమయ్యాడు? ఉర్రి పెట్టుకొని చచ్చిపోయాడట. ఇది నిజం. అంటే జీవ మరణాలు వాడు నాలుక వశమేనా? కపటం. వాడు నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే మోసం. యథార్థత ఉండదండి చాలా మందిలో ఎక్కువ మందిలో నోరు ఇప్పగా టక్మని అబద్ధం చెప్తారు. ఇంతకుముందు ఎదుటి వ్యక్తి దగ్గర యథార్థంగా ఉండకపోతే ఏమండి, ఆ వ్యక్తి అలాగా నిన్ను నమ్మడం. ఇక దేవుడు ఎలా నమ్ముతాడు? నిన్ను నమ్మడు. ఇక నీకు మంచి ఎలా జరుగుతుంది? మనుషుల దగ్గర నీకు మంచి జరగదు. చెడు మాటలు మాట్లాడడం వల్ల ఈ నాలుక వలనే నీ జీవ మరణాలు నీ వశంలోనే ఉన్నాయి చెప్తున్నాడు. అవునా? ఇంకేం చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక్క తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని వాని భక్తి వ్యర్థం. భక్తి అంటే ఏంటి? నీ నోటిని కాచుకో ముందు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో మేము ఏదో గొప్పోళ్ళం భక్తి పరులం అనుకొని నోటుకొచ్చిందల్లా వాగుతున్నారు వాళ్ళు. అది భక్తి కాదురా. నీ నోటుకొచ్చింది మాట్లాడడం భక్తి కాదు. ఎవరి మీద పడితే అది ఏది నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం భక్తి కాదు. ఒకరి మీద కల్మషంతో, దుష్టత్వంతో, ఆవేదనతో, కోపంతో మాట్లాడే మాటలు కపటమైన మాటలు, కళ్ళలాడే నాలుక. అందుకే దానికోసం ఏమన్నాడు? అనేక విషయంలో మన అందరము ఏమండి, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ముందు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే గుర్రానికి కళ్ళెం ఉంటుంది చూసారా? ఆ దవడల మధ్య పెడతారు ఆ ఇనపదాన్ని. ఎందుకు? నీ మాట వినాలి అంటే అది ఉండాలి, లేదంటే నిన్ను ఎగురుతంతుంది వెనకాతల కాలు నుంచి. వెందో అంటే కంట్రోల్, నోటిని కంట్రోల్, అదుపు చేసుకోవాలి. నోరుంది కదా అని చాలామంది రెచ్చిపోతుంటారండి. నోరుంది కదా అని మాట్లాడడమే, ఏది పడితే అది మాట్లాడడం, ఏది తోస్తే అది మాట్లాడడం. కానీ మాట వెనక చాలా ప్రమాదం దాగి ఉంది. సోదరా సోదరి, జాగ్రత్త. నీ మాట చాలా పొదుపుగా ఉపయోగించుకో. నోరుంది కదా అని తెగవాగొద్దు. దేవుని మాటలు మాట్లాడు. బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయండి. మంచి మాటలు ఒక మంచి అంశంగా మలిచి దేవుని పిల్లలకు చెప్పొచ్చుగా, ఈ సమాజానికి చెప్పొచ్చుగా. చాలామంది చెప్పడానికి ఇష్టపడరండి.
కల్మషం, కపటం, ఎదుటివాడి మీద ఏదో బురద జల్లాలి, ఎదుటివాని కోసం ఏదో తప్పు మాట్లాడాలి. ఆ మాట్లాడి నువ్వు అనుకున్నట్టు వాడు తప్పుడు వ్యక్తి అని వాడి కోసం మాట్లాడే ఈ పనికిరాని మాటలు, ఏమండి, పనికొచ్చే దేవుని మాటలు మాట్లాడితే ఎంత ప్రయోజనం? నువ్వు మంచి మాటలు బైబిల్లో నువ్వు చూపించడం వల్ల, చెప్పడం వల్ల ఎంతోమంది మార్పు చెందుతారు కదా, క్రీస్తుని నమ్ముతారు కదా, బైబిల్ దగ్గరకు వస్తారు కదా. మరి మంచి మాటలు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? అది నీకు పడదు. అందుకే అంటున్నాడు, ఇది భక్తి కాదు, నువ్వు భక్తిహీనుడు. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని నీ ఎడలా అనుకుంటుంటారు మేము చాలా భక్తి పరులు అని. ఏమండి, ఎవరు కూర్చో మేము మాట్లాడేస్తారు, మేము చాలా భక్తి పరులు అనుకుంటున్నారు. దేవుడు చెప్పేశారు, రే నువ్వు భక్తిహీనుడివి, నీ భక్తి వ్యర్థం. ఇక యాకోబు 3:2 చూడండి. యాకోబు 3:2 అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనా మాట యందు తప్పని ఎడలా అటివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి గలవాడగును. నువ్వు తప్పిపోతాను కదా ఇలాంటి వాటిల్లో. అంటే నోటిని అదుపులో ఉంచుకోవాలి. నీకు దీర్ఘాయువు కావాలంటే, నీ కుటుంబంలో మనశ్శాంతి కావాలి అంటే, నీకు మంచి జరగాలి అంటే, ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నావు? కీర్తన 34, 11, 12, 13లో దేవుడు మనతో ఏం చెప్పాడు? నువ్వు బ్రతకాలనుకున్నావా? మేలు పొందుచు అనేక దినములను ఉండాలనుకున్నావా? అయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో. నోరుంది కదని మాట్లాడడం, పెదవులు ఉన్నాయి కదని శబ్దాలు చేయటం చెయ్యొద్దు, మాట్లాడొద్దు. దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే చాలామంది మాటల వల్ల ఎందరో జీవితాలు నాశనం అయిపోతుంటాయండి. అవునా? ఏమంటే ఒక భార్య మీద భర్త దగ్గర ఎవరైనా చెడ్డగా మాట్లాడారనుకోండి, ఆమె కాపురం ఏమవుతుంది? సంసారం. అది నిజమో కాదో తెలియదు, కానీ ఒక అబద్ధాన్ని నువ్వు చెప్పటం వల్ల భర్తకి అబద్ధం, అనుమానం కలగటం వల్ల ఆమె జీవితం నాశనం. అబద్ధాలు నమ్మేవాడైతే ఇక ఆమెతో ఏం కాపురం చేస్తారు చెప్పండి? ఇలా ఎంతోమంది అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబీకుల మధ్య, స్నేహితుల మధ్య వైరాలను పెట్టే భయంకరమైన విషసర్పాల్లాంటి మాటలు కలిగిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు కనబడిన దూరంగా పారిపోండి. వాళ్ళ దగ్గర నుంచి వద్దు, అసలు దగ్గరగా ఉండకండి. ఎందుకంటే వాళ్ళ భక్తిహీనత మీకు అంటిస్తారు, వాళ్ళలా మీరు తయారవుతారు. కనుక మీ కుటుంబంలో మంచి జరగాలి అంటే చెడ్డ మాటల పలకకుండా, అదే కీర్తన 34:13, చెడ్డ మాటల పలకకుండా నీ నాలుక, కపటమైన మాటల పలకకుండా నీ పెదవులు దాచుకో. జాగ్రత్త, బివేర్. ఏమండి, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకేం చెప్పాడు? 14 కీడు చేయటం మాని మేలు చెయ్యి, మంచి చెయ్యి. నీ చేతనైనంత మట్టుకు మంచి చెయ్యయ్యా. ఎవరికైనా మంచి చెయ్యి. ఏంటా మంచి? ఏమండి, దేవుని వాక్యానికి మించిన మంచి ఉంది చెప్పండి. దేవుని మాటలకు మించిన మంచి ఉంది చెప్పండి. ఆయన మాటే మంచి. సమాజాన్ని బాగు చేసే దేవుని మాట చెప్పకుండా సమాజాన్ని పాడు చేసే మాటలు ఎందుకు మీరు చెబుతున్నారు? అందుకే చూడండి, చర్చిల్లో గొడవలు, సంఘంలో గొడవలు, సంస్థల్లో గొడవలు. ఏమండి, ఎక్కడ చూడండి ఈ సమస్యలు, గొడవలు, అల్లర్లు. ఇదంతటికి కారణం మనుష్యులు మాట్లాడే కపటమైన మాటలు. దానివల్ల ప్రమాదం ఏంటో తెలుసా? ఏంటి? నీ ఆయుష్కాలం తరిగిపోతుంది, నీ కుటుంబంలో మనశ్శాంతి కొరవైపోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఏటోనండి కష్టాలని దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడేమో అనుకుంటున్నావేమో. ఊరకని నీకు కష్టాలు రావు, ఊరకని నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లో ముంచేయడు. నువ్వు తిన్నగా ఉంటే, నీ మాటలు తిన్నగా ఉంటే, నువ్వు సుఖముగా శాంతిగా జీవించే కాలము, బ్రతుకు దినములు ఉంటాయి నీకు. లేదా ఎప్పుడు చూడు రోగాలతో, సమస్యలతో, నష్టాలలో నీ కుటుంబం అంతా దిగజారిపోతుంటుంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, వద్దు నాయన, వద్దు. ఒకళ్ళు అలా చేస్తే దానివల్ల సమస్య ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 7:17 చూడండి. ప్రసంగి గ్రంథం 7:17 ఏమంటున్నాడు అక్కడ? అధికముగా అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దురా. ఎందుకురా అన్ని తప్పుడు పనులు? నీ చేతులు ఏ తప్పుడు పనులు చేస్తున్నాయి? ఇక నీ తలంపులు ఏ తప్పుడు పనుల గురించి ఆలోచిస్తున్నాయి? ఏం చెయ్యాలి అంటే, ఒకడు కూలదోయాలి, ఒకడు గురించి చెడ్డగా మాట్లాడాలి, ఒకటి జీవితాన్ని నాశనం చేయాలి. ఇవే కదండి మనుషులు పగపడితే ఏం చేస్తారు? వీడిని ఎలాగైనా బ్యాడ్ చేయాలి ప్రజల మధ్య, వీడిని ఎలాగైనా నాశనం చెయ్యాలి, వీడిని ఎలాగైనా పరువు తీయాలి.
నా కళ్ళ ముందే వీడు సర్వనాశనం అవ్వాలి. చెడే కదా ఇదంతానా? ఏవండి, యేసు ప్రభు వారు పొరుగువాని మంచిని కోరుకున్నాడా? పొరుగువాని నాశనాన్ని కోరుకున్నాడా? నీ నాయకుడు వాడు చెడ్డవాడైనా, శత్రువైనా వాడిని ప్రేమించి మంచి మార్గాన పెట్టమని ప్రేమను చూపించమన్నాడే. మరి నువ్వేంటి శత్రుత్వం చూపిస్తున్నావు? నీ కుటుంబంలోని వ్యక్తి కావచ్చు, లేదా నీ సంఘంలో సహోదరుడు కావచ్చు, నీ సమాజంలోని వ్యక్తి కావచ్చు. దీని అంతటి వల్ల నువ్వేం సాధించగలవు? దుర్మార్గపు పనులు చేయొద్దు బిడ్డ. దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఇలా చేస్తే ఏమవుతారట? నీ టైం ఇంకా ఉంది, కానీ నీ టైం తగ్గించి సడన్గా నిన్ను లేపేస్తాడు. నువ్వు అర్ధాంతరంగా ఎందుకు పోయావు? సడన్గా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఏమండి, అత్యధికముగా దుర్మార్గ పనులు చేయటం వల్ల నీ కాలమునకు ముందుగా నువ్వు ఎందుకురా పోతున్నావు? పోవద్దు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుని వెళ్ళటం వేరు, దేవుడు ఆయుష్కాలం ఇచ్చిన ముందుగా వెళ్ళిపోవటం వేరు. అంటే కాలం ఉంది, దేవుడిచ్చిన కాలం ఉంది, కానీ నువ్వు ముందుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? అంటే నీ పాపం పండింది, నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు, శిక్ష విధిస్తున్నాడు నీకు. అందుకే ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 37, కీర్తన 27 అందుకే చెబుతున్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ సమాజానికి. ఏమని? కీర్తన 37, 27, కీడు చేయటం మాని మేలు చేయుము. వద్దు నాయన, కీడొద్దురా. ఎవరి మీద కీడొద్దు నాయన. ఎవరి ఏడుపు, ఎవడి కన్నీరు, ఎవడి తాలూకు అన్యాయం మనకొద్దు. కీడు చేయటం మాని మేలు చెయ్యు. మేలు మేలు మేలు, మంచి చెయ్యాలి, మంచి. అప్పుడు నీవు నిత్యము నిలుచుదు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మేలు చేస్తున్నావా? ఏమండి, ఈరోజు మనం మేలు చేయడానికి సిద్ధపడుతున్నావా? పొరుగు వానికి కీడు చేయాలనుకుంటున్నావా? సోషల్ మీడియా ఇప్పితే అందరికీ ఒకరి మీద ఒకరి కీడే. సంఘానికి వెళితే అందరికీ ఒకరి మీద ఒకరు కీడే. ఉంటారు, ఒకే సంఘంలో కూర్చుంటారు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. అందరి మీద శత్రుత్వాలు, అందరి మీద విరోధాలు. ఇలాంటి మనస్తత్వాలతో మనుషులు నిండిపోతుంటే దేవుడి దగ్గర నుంచి వాళ్ళకు వచ్చే లాభం ఏంటో, ప్రతిఫలం ఏంటో వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎన్ని ప్రమాదాలు వాళ్ళు చుట్టూ పంచుకొని ఉన్నాయి వాళ్ళకి అర్థం కావటం లేదు. వద్దర్రా, ఒకళ్ళు మీలో ఎవరైనా దుష్ట మనస్సు ఉంటే దూరం చేసేయండి దాన్ని. ఎవరి కోసం తప్పుగా మాట్లాడొద్దు, అన్యాయంగా మీరు మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే మంచి మాట్లాడండి, మేలు, వాడికి ఉపయోగపడేది మాట్లాడండి, సమాజానికి ఉపయోగపడేది చెప్పండి. కానీ సమాజాన్ని పాడు చేసేది, సందేహాలు కలిగించేది, అవమానాన్ని కలిగించేది, ఏమండి, ఎదుటి మనిషి యొక్క బ్రతుకును కూల్చేది, ఇలాంటి మాటలు స్త్రీలైనా పురుషులైనా వద్దర్రా, మీరు దూరంగా ఉండండి. అవి దేవునికి హేయములు, నచ్చదు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది నీ లైఫ్ టైం, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, ఇంకా నీ ఫిజికల్ బాడీ, నీ శరీరం కూడా దెబ్బతింటుంది. ఎలా అంటావా? చూడండి కిందన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలండి. ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నాకు తెలుసులే, నువ్వు చెప్పాలా వాక్యం? మాకు బైబిల్ తెలీదా? మాకు భక్తులు నేర్పించాలా? చాలామంది అంతేనండి, మూర్ఖులు. మంచి చెప్పినప్పుడు వినరు, అహంకారులు, పొగరబోతులు. వాళ్ళ మంచి కోరి చెబుతున్నా వాళ్ళకి ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎలా ఉంటుందండి? మంచి చెప్పినప్పుడు వినరండి. కుక్కలకు మంచి చెప్తే వింటాయా? పందులకు మంచి చెప్తే వింటాయా? అయ్యా తిరుగుబాటు చేస్తాయట. దేవుడు చెప్పాడు. ఏమని? ఏమండి, కుక్క దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అది మంచిగా తోక ఊపుతున్నట్టుగా కనబడుతుంది అది, కానీ సడన్గా నీ పిక్క పట్టుకుంటుంది, సడన్గా నేను కరుస్తుంది అది. దాని నైజం అది. కనుక జాగ్రత్త, నమ్మొద్దు ప్రతిదాన్ని. ప్రమాదం నీ ముందుంది, జాగ్రత్త, అలర్ట్. ఏమండి, ఎవరో వీధి కుక్క దగ్గరికి వెళ్తున్నప్పుడు వీధి కుక్క కనబడింది అనుకోండి, ఎంత జాగ్రత్త పడతారని చాలామంది. అమ్మో, ఇదే వీధి కుక్క కరిచేద్దేమో. అంటే ప్రమాదం కోసం ముందుగా జాగ్రత్త పడే నీవు దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చే ప్రమాదం, నాకు దేవుడి దగ్గర నుంచి ఏ ప్రమాదం ఉందండి? ఏ ప్రమాదం లేదు అనుకున్నావా? అయ్యో, నీ నోటితో చెప్పే ప్రతి తప్పుడు మాట కోసం దేవుడి దగ్గర నుంచి నీకు ఎన్ని శిక్షలు దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. వెయిట్ చేస్తాడంతే టైం కోసం.
ఎందుకంటే దేవుడు వెంటనే శిక్ష వేశాడు కదండి. ఆయన చాలా సహనం కలిగినవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు. చూస్తాడు, 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 చూస్తాడు. ఇక వీడు మితిమీరిపోతున్నాడు అంటే వేస్తాడు. ఏం వేస్తాడు? శిక్ష వేస్తాడు. మంచిని నువ్వు చెయ్యాలి, చెడుకు దూరంగా ఉండు. ఎవడో చెడు నీకెందుకురా? ఎవడో చెడు కోసం నీకెందుకురా? బైబిల్లో నేను చెప్పిన ఎంతో మంచి ఉంది కదా, మంచిని చెప్పు సమాజానికి. నీ నాలుకిచ్చింది సమాజానికి మంచి చెప్పడం కోసం, ఎవడో చెడు చెప్పడం కోసం కాదు. చాలామంది మనలో ఎక్కువ మంది అంటే నాలుకను ఒక చెడుని చెప్పడానికి చూపించే తొందర, ఆసక్తి. మంచి అయిన వాక్యం చెప్పడానికి మీరు ఇష్టపడతారా? ఏమండి ఈరోజు మంచి వాక్యం నేను విన్నానండి, ఈ వాక్యం నేను చెప్పేయాలండి ఎవరితోనైనా అనుకుంటారా? నా అలాంటి మంచి బుద్ధులు లేవు మనకి. ఏముంటాయి మనకి? ఏదైనా ఒక రహస్యమైన వార్త, తప్పుడు వార్త విన్నారనుకోండి, వైరల్ న్యూస్ అంటారు దాన్ని. ఇక అంతేనండి, మొబైల్ పట్టుకుంటాం, ఫోన్లు చేస్తాం, కనబడిన వాళ్ళందరికీ చెప్పడం 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 చెప్పడం. ఆ చెప్పడం వల్ల నీకు ప్రయోజనం ఏముందయ్యా? ఒకరి చెడు చెప్పడం వల్ల, ఒకరి కూర్చొని చెడు ప్రచారం చేయటం వల్ల నీకు పరలోకంలో ఒదిగే ప్రతిఫలం ఏముంది? లేదే. కానీ అదే నోట దేవుని గూర్చిన మంచి, బైబిల్లో ఉన్న ఎన్నో మంచి మాటలు, వాటిని నువ్వు ప్రకటించడం వల్ల నీకెంతో మేలు, మంచి ప్రతిఫలం. ఎందుకండి వీళ్ళంత అందులుగా మారిపోయారు? మీలో ఎందుకండి ఇంతమంది అందులుగా మారిపోతున్నారు? ఒక మంచిని చెప్పడానికి దేవుడు మీ నోరిచ్చినప్పుడు దాన్ని మంచి కోసం ఉపయోగించకుండా ఎందుకు చెడు కోసం ఉపయోగిస్తున్నారు? ఆ చెడు చెప్పడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదే. ఏమండి, సోషల్ మీడియాలో అందరికీ కూడా ఈ మధ్యన అకౌంట్స్ ఉంటాయి. ఏమండి, ఇన్స్టా అకౌంట్లు కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్లు కావచ్చు, ట్విట్టర్ అకౌంట్లు కావచ్చు, యూట్యూబ్ అకౌంట్లు కావచ్చు. ఏమండి, ఆ అకౌంట్స్లో మీరు షేర్ చేస్తుంది మంచా చెడా? దేవుని వాక్యంలో మంచిని మీరు షేర్ చేస్తున్నారా? ఎవడో ఎక్కడో ఒక న్యూస్ జరిగింది కాబట్టి ఆ న్యూస్ వెంటనే షేర్ చేసేయాలా? మీరు వాట్సాప్లో షేర్ చేసేయాలా? అంటే మనిషికి ఒక చెడును గూర్చి, ఒక వార్తను గూర్చి ఉన్న ఇంట్రెస్ట్, ఆసక్తి దేవుని మాటలను గూర్చి లేదు. అభినయదర్శిని కొట్టారు. దానికోసం ఎంత తెలుగు రాష్ట్రాలని పిచ్చెక్కిపోయాడు ముందు. అవునా? ఎంత సోషల్గా మీలో కూడా చాలామంది పోస్ట్ చేసి ఉంటారే. ఏమంటే నా అకౌంట్ నుంచి ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ చేశాను. అసలు నాకు అకౌంట్లే నేను మెయింటైన్ చేయనండి. నాకు ఫేస్బుక్ అకౌంట్, నాకంటే అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ కానీ, నాకంటే అఫీషియల్ ఫేస్బుక్ లేదంటే యూట్యూబ్ అకౌంట్ కానీ అఫీషియల్గా ఈ మధ్య చాలామంది మెయింటైన్ చేసుకుంటారులేండి. ఈ లోక మర్యాద చొప్పున పోయేవాడిని కాను నేను. మరి అందరికీ ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి కదండి, అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి, నాకు లేదే. చెక్ చేసుకోండి కావలిస్తే. నా పేరు మీద ఎవరో పెట్టుకున్నారేమో, ఎల్పిబి మెసేజెస్ అనో లేదంటే ఇంకేదనో నా ఫోటో పెట్టుకొని ఎవరైనా పెట్టుకుంటారని, కానీ నేనైతే అఫీషియల్గా దేన్ని నో అకౌంట్. ఎందుకంటే నేను చెప్పే మంచి మాటలు పిల్లలందరూ వాళ్ళ అకౌంట్లో షేర్ చేస్తున్నారు. అవి దేవుని మాటలు. ఇవి కదా వెళ్ళాలి. ఎంతోమంది పిల్లలు షేర్ చేస్తున్నాడు, మళ్ళీ నేనంటూ స్పెషల్గా అకౌంట్ పెట్టుకుని మళ్ళీ నాకు నేను షేర్ చేసుకోవాలా? ఎందుకు? ఏమండి, విమానం ఎక్కినప్పుడు ఒక ఫోటో, విమానం దిగినప్పుడు ఒక ఫోటో, సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోటో. ఏంటి పిచ్చి మనుష్యులకి? నువ్వేం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నేర్చుకున్న మంచిని సమాజానికి నేర్పించు. దేవుడు నీకు బైబిల్ ద్వారా నేర్పించిన సంగతులను నువ్వు నేర్పించు. నీ అకౌంట్లో ఉన్నవి అందుకే. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక వైరల్ వార్త, ఒక పనికిరాని వార్త, అభినయ దర్శనం కోసం ఏదో వార్త వచ్చిందని వెంటనే చివరికి మన గ్రూపుల్లో కూడా షేర్ చేశారండి. సిగ్గు ఉండాలి. ఏమవసరం? ముందేమో ఆ వార్త షేర్ చేశారు, తర్వాత ఇదంతా నాటకం, మళ్ళీ ఆ వార్త షేర్ చేస్తారు. ఎందుకు? దీనివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అభినయం మోసం చేశాడంటే మీకు దేవుడు దగ్గర నుంచి మీకు వచ్చే ఘనత ఏంటి? మోసం చేశాడు అంటే మీకు వచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? మీరు దేవుని కోసం చెప్పే మంచి ఏంటి? బైబిల్లో యేసు ప్రభువును గూర్చి, ఆయన మాటలను గూర్చి, ఆయన జ్ఞానాన్ని గూర్చి ఇవేమైనా మీరు షేర్ చేస్తున్నారా? ఇక మీద లోకంలో ఎవడో చేస్తున్నాడని మీరు చేయకండి. మీరు లోక మర్యాదను అనుసరింపక. ఏమనుసరించద్దన్నాడు? ఏమండి, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తున్నాను. సిగ్గుండాలి మీకు. లోకం అంతా చేస్తుంది కాబట్టి నేను చేస్తాననుకో. ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. రోమపత్రిక 12 తెలీదా? మీరు చాలా మందికి సిగ్గు లేదు. మరలా చెప్తాను, మీలో చాలా మందికి సిగ్గులు లేవు.
కారణం ప్రతి పనికిరాని దానిని షేర్ చేస్తుంటారు. ఆ? ఎక్కడో దొంగతనం జరిగిందంటే అది షేర్ చేస్తారు, ఎక్కడో ఒక నేరం జరిగిందంటే దాన్ని షేర్ చేస్తారు. న్యూస్ మీడియాలో ఉన్నాడు, పని పాటు లేదు అడిగి. ఇలా న్యూస్ ఎక్కడ దొరుకుతుందని కెమెరాలు పట్టుకు తిరుగుతుంటారు ఆ వెధవలు. నీకేం అవసరం అది షేర్ చేయడానికి? ఒక నమ్మిన విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీ దగ్గర చెప్పవలసిన సబ్జెక్ట్ 66 పుస్తకాల్లో బైబిల్ ఉంది. చెప్పడానికి నీ దగ్గర ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇవి చెప్పడం మానేసి పోనీ నీకు చెప్పడం ఎలాగ చేత కాదు, ఎందుకంటే నువ్వు ఒక మొద్దువి, నువ్వు నేర్చుకోలేదు, నువ్వు చదవలేదు. కనీసం ఎవడో చెప్తున్న మంచి ఉంది కదా. ఏమండి, విశ్వవిద్యాలయంలో ఈ సంఘంలో నేర్పిస్తున్న ఎంతోమంది మంచి మాటలు ఉన్నాయి కదా, కనీసం అవేనే షేర్ చేయొచ్చుగా. అవి షేర్ చేయరు, అవి చూపించరు. ఎక్కడో ఒక తప్పుడు వార్త, ప్రపంచంలో జరిగిన ఏదో ఒక పనికిరాని వార్త, అది రాష్ట్రంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఈ దిక్కుమాల ప్రపంచంలో కావచ్చు, అక్కడ వచ్చిన వార్త నువ్వు చూపించడం వల్ల దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు ఈ మాట. ఏమని? రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాద ఏంటి? లోక మర్యాద, ఈ లోకానికంటే ఒక మర్యాద ఉంది. ఏంటి? నాకు ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒరే, నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతున్న లేదు చూసుకోరా దరిద్రుడా. జనం ఎంతమంది నీకు ఫాలో అయితే నీకేంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంటే, కాంగ్రెస్ పార్టీ కంటే, కాక్రోచ్ పార్టీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఏంటి, దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా? చెప్పండి. ఒరిగేది ఏంటి? జనాలు ఎంతమంది నిన్ను వెంబడిస్తున్నారు అనేది కాదు గొప్ప, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా, సత్యాన్ని వెంబడిస్తున్నావా లేదా అన్నది లెక్క. క్రైస్తవులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసగిస్తున్నాడు చెప్పండి. మీరు కూడా లోక మాయలు, లోక మర్యాదలు మునిగిపోయారా? మీలో కూడా చాలామంది చిన్నపిల్లలు, బొడ్డోళ్ళు లేని వాళ్ళకి కూడా ఇన్స్టా అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, యూట్యూబ్ అకౌంట్లు. దేనికి? దేనికోసం యూజ్ చేస్తున్నారు? దేవుడి కోసమా? దేవుని కోసం కాకుండా మరి ఏ విషయాల్లో మీరు యూజ్ చేసినా మీ బ్రతుకు అల్లకల్లోలం అయిపోతుంది. రాసి పెట్టుకోండి. మీరు మీ కుటుంబాల్లో భవిష్యత్తులో మీకు మనశ్శాంతి దొరకదు. ఎందుకంటే దేవుడు చెబుతున్న మాటలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఎవడో చేస్తున్నాడని, వాడేదో ప్రకారంగా చేస్తున్నాడని, నేను అలాగే చెయ్యాలని ఎవడో చూసి కాపీ చేయటం వద్దు. అందుకే చెప్పాను కదా, నాకు ఏ అఫీషియల్ ఇన్స్టా అకౌంట్ లేదు, నాకు ఏ అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్ లేదు, నాకు ఏ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ లేదు. నాకెందుకు? ఐఎమ్ ఫాలోవర్ జీసస్ క్రైస్ట్. నా మాటలు ఏ అకౌంట్ నుంచైనా వినబడతాయి. అంతేగాని నేనంటూ ఒక అకౌంట్ పెట్టుకొని నా అకౌంట్లో నేను పోస్ట్ చేసుకోవాలి అవసరత నాకు లేదు. ఏమండి, దట్ ఈస్ రాయల్టీ. ఎందుకంటే ఈ లోక మర్యాదను అనుసరించాలని నేను అనుకోవట్లేదు కనుక, ఎందుకంటే బైబిల్ చెప్పింది కనుక. చదవండి మరలా ఆ మాట. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలం, మీకు అనుకూలం కాదు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుడి చిత్తం ఏంటి, అసలు ఏంటి, ఆయన మైండ్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి పరీక్షించి తెలుసుకోండి. మీ మనస్సులు మార్చుకోండి, రూపాంతరం పొందండి అంటున్నాడు. లోకం చెప్పుని చేయకండి మీరు. దేవుని పిల్లలారా, మీ మాటను దేనికి ఉపయోగిస్తున్నారు, మీ చేతలను దేనికి ఉపయోగిస్తున్నారు? ఏమండి, పోస్ట్ పెట్టేదాన్ని వెంటనే ఫోన్ తీసుకుని టక 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 అంటే మీ చేతులు దానికే కదా, మీ తలంపులు దానికే కదా, మీ కళ్ళు దానికే కదా, మీ నోరు దానికే కదా. మీరేం మాట్లాడకపోవచ్చు, కానీ మీరు టైప్ చేసే అక్షరాలు పోస్ట్ ఏంటది, అదే మీ మాట, అదే మీ వాయిస్. అంటే మీ మాట, మీ చేతలు, మీ పనులు దేవుని కోసం కాకుండా మరి దేనికోసం మీరు యూజ్ చేసినా, ఏమండి, వాక్యం కోసం కాకుండా, ప్రభు కోసం కాకుండా, దేవుని కోసం కాకుండా ఇక దేనికోసం మీరు యూజ్ చేసినా మీరు శిక్షార్హులు దేవుని చట్ట ప్రకారంగా. దట్ ఈజ్ యూనివర్సల్ పీనల్ కోడ్. ఐపీసీ కాదు ఇది, బిఎన్ఎస్ కాదు ఇది. ఏంటిది? యూనివర్సల్ పీనల్ కోడ్. దేవుని యొక్క న్యాయ వ్యవస్థ ఇది. దేవుడు చెబుతున్న మాట చదవండి. అందుకే సామెతల గ్రంథం 3:7-8 నేను జ్ఞానిని అనుకుంటున్నావా? నాకేదో పెద్ద సబ్జెక్ట్ తెలుసు అనుకుంటున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము ముందు వదిలేయ్. ఎవడో చేస్తున్నట్టుగా ప్రతి చెడ్డ వార్త నువ్వెవరు షేర్ చేయడానికి? ఎక్కడో ఏదో జరిగితే నువ్వు షేర్ చేయడానికా దేవుడు నీకు అకౌంట్ ఇచ్చాడు, నువ్వు అకౌంట్ పెట్టుకున్నది. నీ అకౌంట్ ద్వారా నువ్వు చెప్పాలనుకున్నది ఏదైనా ఉంటే ఎప్పుడైనా అది దేవుని మాటే అవ్వాలి, ఈ సమాజాన్ని బాగు చేసేదై ఉండాలి.
ఎవడో ఎక్కడో మోసం చేశాడు, ఆ మోసాన్ని నువ్వు చెప్పాలి అందరికీ. ఎవడో ఎక్కడో దేనో కొల్లగొట్టాడు, అది నువ్వు చెప్పాలా ప్రజలందరికీ? దేవుడు చెప్పవలసిన మాటలు ఎన్నో ఇదిగో దాచిపెట్టాడు. ఇవి చెప్పు, సమాజాన్ని బాగు చేసేవి. వార్తలు కాదు సమాజాన్ని బాగు చేసేది, దేవుని మాటలు సమాజాన్ని బాగు చేసేవి. ఇవి చెప్పట్లేదే? అంటే నీ నోరు కట్టుకోవు, నీ చేతులు కట్టుకోవు, నీ పనులు కట్టుకోవు, నీ బ్రతుకులో ఇంక దీర్ఘాయువు ఎలా వస్తుంది? నీ బ్రతుకులో నీ కుటుంబంలో సంతోషం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అదే అంటున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. లేదంటే నీ దేహం కుళ్ళిపోద్దని అర్థం, రోగాలతో నిండిపోద్దని అర్థం, చిన్న వయసులోనే రోగాలతో మొత్తుతాడు దేవుడు అని అర్థం. జాగ్రత్త పడండి ఎప్పటికైనా, లేదా ఇవన్నీ ఖచ్చితంగా మీ మీదకి వస్తాయి. మీ నోరు అదుపులో పెట్టుకోకపోయినా, చెప్పాల్సిన దేవుని మాటలు కాకుండా పనికిరాని ఏ మాటలు మీరు ఒకవేళ పంచుతున్నా, వినిపిస్తున్నా, చెబుతున్నా, ఎందుకంటే చెడుతనమును విడిచిపెట్టంటున్నాడు. అది చెడు. ఎవడో తప్పు చేశాడండి, మోసం చేసి డ్రామా చేశాడు, ఆ చెడు నువ్వు చెప్పాలి అందరికీ. ఏమండి, అది షేర్ చేయక ముందు దేవుడు చెప్పిన మంచి, ఈ సమాజాన్ని బాగు చేసే ఎన్నో మంచి మాటలు దేవుడు రాయించినవి, అవి షేర్ చేయి. మాటిమాటికి షేర్ చేయి, రోజు షేర్ చేయి. లేదా ఏమంటున్నాడు, నీ దేహమునకు ఆరోగ్యం రాదు, నీ ఎముకలకు సత్తు ఉండదు. అంటే నువ్వు యవన కాలంలోనే ముసలోడివైపోతావు, రోగాలతో మొత్తబడతావు, నీ కళ్ళు సరిగ్గా కనబడవు, నీ చేతులు సరిగ్గా ఉండవు, జబ్బులతో నువ్వు నీ కుటుంబం బాధపడాలి. వద్దు, దూరంగా ఉండు. మరలా చదువు ఇప్పుడు కీర్తన 34:13 వచనం చూడండి ఏమంటున్నాడు. 12 వచనం మరలా చదువుతాం. కీర్తన గ్రంథం 34:12 దేవుడు చేస్తున్న హెచ్చరిక. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నావా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరుచున్నవాడు ఎవడైనా ఉన్నాడా? నీకు మేలులు కావాలా? నీ బ్రతుకులు, నీ కుటుంబంలో మేలులు జరగాలనుకున్నావా? అయితే చెప్తున్నాడు 13వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా మీద నీ నోరు కంట్రోల్లో పెట్టు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు, నోరు మూసుకో. షట్ యువర్ మౌత్. అవునా? కీడు చేయటం మానో. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళ మీద పడ్డం? ఎవడికో కీడు తలపెట్టాలని ఎందుకు నువ్వు అనుకోవడం? వాడు చెడ్డోడైతే, దుష్టుడైతే దేవుడు చూసుకుంటాడు. ఎవడికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో, ఎవడికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో ఆయన దగ్గర అందరూ సమానమే, చూసుకుంటాడు ఆయన. నువ్వెందుకు బాధపడిపోతున్నావు? ఏమండి, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతకి దాన్ని వెంటాడు. ఏమన్నాడు? ఇంకోటి ఏమన్నాడు? సమాధానాన్ని వెతకాలడు. సమాధానం అంటే ఏంటి? జవాబు కాదు ఇక్కడ. సమాధానం అంటే శాంతి, పీస్. నేను చేయటం వల్ల 2 కుటుంబాలు కలవాలి అనుకోవాలి, అంతేగాని 2 కుటుంబాలు విడదీసే చిచ్చు పెట్టే మాటలు చెప్పాలి అనుకోకూడదు. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో ప్రతి వాడు పెట్టే పోస్టులని ఏంటి? ఏమండి, వైరం. 2 వ్యక్తుల మధ్య వైరం, 2 సంఘాల మధ్య వైరం, 2 వర్గాల మధ్య వైరం, 2 కులాల మధ్య వైరం, 2 రాజకీయ పార్టీల మధ్య వైరం, 2 రాష్ట్రాల మధ్య వైరం, చివరికి 2 దేశాల మధ్య కూడా వైరం. కోల్డ్ వార్ అంటారు దాన్ని. మాటలు కూడా యుద్ధమే. బహిరంగ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరగక ముందు కూడా జరిగింది ఏంటో తెలిసిన మాటల యుద్ధం. మాటల ద్వారా యుద్ధం, కోల్డ్ వార్. ఆ తర్వాత డైరెక్ట్గా లైవ్ వార్ జరిగింది, World War I, World War II. నీ మాటలే. అందుకు దేవుడు ఏమన్నాడు? కీడు చేయటం మానే నాయనా, మేలు చెయ్యి, మంచి చెయ్యిరా. ముందు మంచి చెయ్యి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. నీ వల్ల సమాధానం స్థాపించబడాలి. యేసుప్రభు వారు ఏమండి, సమాధానకర్త. సమాధానం, శాంతి కావాలి నీ వల్ల. మరి నీ వల్ల సమాధానం ఏముంది? అందుకే అంటున్నాడు ఏమని? హెబ్రీ పత్రిక 12:14 చూడండి. హెబ్రీ పత్రిక 12:14, అందరితో సమాధానమును, అందరితో సమాధానం కావాలా, పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. అందరితో నీకు ఏం కావాలి? ఎందుకు అందరితో గొడవలు? తెల్లవారు లేవగానే ఏమండి, ఇరుగోడితో గొడవ, పొరుగోడితో గొడవ, ఇంకా బడికి వెళితే బడిలో గొడవ, ఏమండి, గుడికి వెళ్తే గుడిలో ఓడితో గొడవ, ఊరెళ్తే ఊర్లో ఓడితో గొడవ. అవునా? చివరికి సోషల్ మీడియాలోకి వస్తే సోషల్ మీడియాలో గొడవ. అంటే నీ గొడవ తప్ప మరొకటి లేదే? నీ నోటమన మంచి రాదే? అందుకే అన్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించు. ఎందుకో తెలుసా? నీలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అసలు దేవుడిని కనబడరా, దేవుడికి ప్రత్యక్షం కాడు.
అందుకే ఏమన్నాడు? మొదటి పేతురు పత్రిక 3:10 నుంచి చూడండి. ఎంత మంచి మాటలండి. ఏమండి, బైబిల్లో ఇన్ని హెచ్చరిక మాటలు ఉన్నా నీ బ్రతుకు బాగుండాలని, బాగు చేసుకోవాలని నువ్వు ఎప్పటికైనా అనుకోకపోతే నీ బ్రతుకు అల్లకల్లోలం, నీ కుటుంబం పరిస్థితి అల్లకల్లోలం. నిజమండి, సత్యం చెబుతున్నాను నేను. మొదటి పేతురు పత్రిక 3:10 చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నువ్వు మంచి రోజులు చూడాలనుకున్నావా? నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? చెడ్డదానిని పలకకుండా, మరలా ఈయన అదే చెప్తున్నాడు, నీ నోట్లో నుంచి పనికిరాని చెత్త మాటలు రానివద్దు. స్టాప్ యువర్ బ్యాడ్ వర్డ్స్. అంటే బ్యాడ్ వర్డ్స్ అంటే ఎవడో కుటుంబాలను కూల్చి, ఎవడో జీవితాలను కూల్చి, ఎవడో చెడును చెప్పే మాటలు వద్దురా నీ నోట. వద్దు, మానుకోమని చెబుతున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకో. ఏమంటే, పరిశుద్ధాత్మ అక్కడ చెప్పించాడు, మళ్ళీ ఎక్కడెందుకు చెప్పిస్తున్నాడండి? ఏ కాలమైన ప్రతి మనిషికి అవసరమైనది ఇది. తన పెదవులను కాచుకొనవలను. ఇంకా 11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ముందు కీడులోంచి బయటకు వచ్చాయి. అవన్నీ కీడురా. ఎవడు కూర్చో తప్పుడు మాటలు మాట్లాడడం, ఎవరు కూర్చో తప్పుడు ప్రచారం చేయటం అనేది కీడది. ముందు వచ్చాయి, బయటకు వచ్చాయి. ముందు మేలు చేయి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడు. ఏమన్నాడండి? సమాధానమును వెతికి దానిని వెంటాడవలెనో. ప్రభు కన్నులు నీతిమంతుల మీదనో, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నో గాని ప్రభు ముఖమును కీడు చేయవారికి విరోధం. కుటుంబాలను పాడు చేసేవాడు, మనుష్యుల మధ్య వైరాన్ని సృష్టించేవాడు, కపటమైన మాటలు మాట్లాడేవాడు, స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నైనా, పెద్దైనా, ఎవరైనా దేవుడు నీకు విరోధం. మర్చిపోకండి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడాలి. మీలో చాలా మందికి జబ్బు ఉంది, నాకు తెలుసు. ముందు జబ్బును బాగు చేసుకోండి, లేదా మీ కుటుంబం అల్లకల్లోలం. ఇది హెచ్చరిక. మీరు బాగుపడరా, మేము ఇలాగే ఉంటామండి, మాకు నచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారా, ఈ డేట్ వేసి నోట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీ కుటుంబం ఎలా పతనం అయిపోద్దో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నిజం ఇది. ఎందుకంటే ఆ మాట కాదు, ఇది దేవుని మాట. నీకు కీడు జరగకుండా మేలు నీ కుటుంబంలో జరగాలి అనుకుంటున్నావా? అంత నీ నోటికే ఉంది పని. చెడును వదిలేయి, చెడు సంగతులు వదిలేయి, చెడును కూర్చిన మాటలు వదిలేయి. దేవుడు చెప్పిన మంచిని ఫాలో అవు, దేవుని గురించిన మంచి ప్రకటించు. ఇంకేమన్నాడు? సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఏమండి, వద్దా ఇవి? వద్దా? దేవుని పిల్లలారా, అందుకే చెబుతున్నాడు. ఏమని? కీర్తనల గ్రంథం మొదటి మాట మనం అనుకున్నది 34 చదువుకొని మరలా ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 34 11 నుంచి ప్రారంభించిన మాట. కీర్తనల గ్రంథం 34:11 నుంచి, పిల్లలారా మీరు వచ్చిన మాటలు వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. భయము, భక్తి అంటే ఇది. 12 బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. అదే కదండి, ఎప్పుడు క్రీస్తు పూర్వం చెప్పబడిన మాటలు మరలా నూతన నిబంధనలో దేవుడు మీకు మరలా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కారణం, మీ కుటుంబాలు బాగుండడం మీకొద్దా? మీ కుటుంబాలు శాంతి సమాధానాలు మీకొద్దా? నీ కుటుంబంలో నీ పిల్లలు, నువ్వు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండడం మీకొద్దా? నాశనం కావాలా? శ్రమలు కావాలా? ఒకరితొకరు సమాధానం లేకుండా అల్లర్లు, గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, రోగాలు ఇలా పీడింపబడాలనుకుంటున్నారా? వద్దు. అయితే మానేయండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యండి. చెయ్యకపోతే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? మలాకీ గ్రంథం 4:2 మలాకీ గ్రంథం 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును. హ్యాపీగా ఉంటావు నువ్వు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేయుదురు. హ్యాపీగా ఉంటారు మీరు. హ్యాపీనెస్ కావాలా మీకు? అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, ఇవన్నీ కూడా సూచనలు చెప్పాడు, ఆనవాళ్ళు చెప్పాడు. నాయన, మీ కుటుంబం, నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇది లెక్క, ఈ లెక్కను ఫాలో అవ్వండి. నా మాట అబద్ధం కాదు, సత్యం. కానీ వింటున్నారా? విన్నాక మారుతారా? మారితే మీకు, మీ కుటుంబాలకి, మీ శరీరానికి మంచిది. లేదా మీ కుటుంబాలు దుఃఖంలో, నాశనంలో, నష్టంలో, రోగంలో నీ శరీరం మునిగిపోతుంది.
నీ కాలాన్ని తగ్గించుకుంటావు. చివరిగా ఈ మాట చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం 26వ వచనం 2 చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం 26వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆయన గద్దిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి సర్వశక్తులకు దేవుడు శిక్షను తృణీకరింపొద్దు. హెచ్చరిక చేసినప్పుడు విని మారు. అమ్మ ప్రభువా, నిజమే, నేను నాలో ఈ తప్పు ఉంది, నేను మారిపోతాను ప్రభువా. నా కుటుంబానికి ఏ సమస్య రానివ్వద్దు, నా ఒంటికి ఏ సమస్య రోగం రానివ్వద్దు, మేము బాగుంటాం, నేను నా కుటుంబం చల్లగా ఉండాలనుకుంటున్నాం ప్రభువా, మాకు ఇలా కావాలి అని అనుకుంటావా? అయితే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, దేవుని శిక్షను తృణీకరించొద్దు. 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు ఏమండి పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవే నువ్వు సమాధికి చేరుదు. హ్యాపీగా నీ ఆయుష్కాలం బ్రహ్మాండంగా బ్రతుకుతావయ్యా. ఏ టెన్షన్ లేని బ్రతుకు, హ్యాపీగా ఉంటావు. నీకు తిండికి లోటు లేదు, రోగానికి నీకు భయపడవలసిన అవసరం లేదు, సమస్యలు నీ కుటుంబంలో చుట్టుముడతానే ఆవేదన నీకు అక్కర్లేదు. ఎందుకంటే యువర్ హ్యాపీ. ఏమంటే మనిషికి జీవితానికి కావాల్సింది ఇదే కదండి. ఇది నువ్వు వద్దు అనుకున్నావు అంటే నీ అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. కనుక దేవుడు చేసిన హెచ్చరిక మాటలు విని మీ బ్రతుకులను మార్చుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు చూపిన సత్య సంబంధమైన మాటలు మనుష్యుల హృదయాలకు గోచరము కావటం లేదు తండ్రి. వాళ్ళ మనస్సులు మందముగా క్రొవ్వు పట్టాయి. విని వాళ్ళు కొవ్వును కరిగించుకొని మారుతారో, లేదా కొవ్వును పెంచుకొని వాళ్ళు బ్రతుకులను అల్లకల్లోలం చేసుకొని చస్తారో నిర్ణయాన్ని మీ వాక్యం ద్వారా వాళ్ళకి విడిచిపెట్టావు నాయన. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.